సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి స్వగ్రామం పోతారంలో మహంకాళి అమ్మవారి బోనాల పండుగ ముగింపు సందర్భంగా గ్రామంలో పర్యటించి మహంకాళి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం కార్యకర్తలతో కలిసి ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వంలో కొలువుదీరిన ప్రతి మంత్రికి వారికి కేటాయించిన పోర్ట్ఫోలియోలపై అవగాహన ఉంటుంది, కానీ జిల్లాకు సంబంధించిన మంత్రి పొన్నంకు మాత్రం ఎలాంటి అవగాహన లేదన్నారు. మంత్రి పొన్నం ప్రభాకర్కు ఆర్టీసీ మంత్రి శాఖ ఇచ్చారు, కానీ ఆ శాఖపై ఎలాంటి అవగాహన లేదని అన్నారు. ఆర్టీసీలు ఎన్ని బస్సులు ఉన్నాయి, ఏ రూట్లో నడపాలి అనే విషయంపై ఆయనకు అవగాహన లేదని అన్నారు. మంత్రి నియోజకవర్గమైన హుస్నాబాద్లో బస్సులు నడిపితే అది సక్సెస్ అయినట్లు మంత్రి అభిప్రాయపడుతున్నారని ఎద్దేవా చేశారు. ఏ మంత్రికి కూడా ఆ మంత్రుల శాఖల మీద కానీ మరి ప్రజల సౌకర్యాల మీద కానీ ఏమాత్రం అవగాహన లేని ప్రభుత్వం, ఒక గుడ్డి ప్రభుత్వం, ఒక మూర్ఖత్వం ప్రభుత్వం. మరి దేశంలో 28 రాష్ట్రాలలో ఏదైనా ఉన్నది అంటే అది మన తెలంగాణనే ఉన్నది. ముఖ్యంగా చూసినట్టయితే మరి మా జిల్లా మంత్రి పొన్నం ప్రభాకర్ గారు మరి ఆయనకు ఆర్టీసీ మంత్రి ఇచ్చింది. ఆయనకు నిజంగా కూడా అవగాహన లేదా తెలియదు. మరి తెలియకపోతే కనీసం తెలుసుకోవాలి. మరి అంత పెద్ద శాఖ ఆర్టీసీ కోసం మరి 6 వాగ్దానాలలో మొట్టమొదటి వాగ్దానం మరి బస్సులు నడుపుతా అని చెప్పిండు. మరి ఆ బస్సులు ఎన్ని బస్సులు ఉన్నాయి, ఏ విధంగా నడపగలుగుతాడు, నిజంగా ఏ ఫ్రీక్వెన్సీలో ఏ రూట్లో బాగా నడపాలి, ఏ రూట్లో ట్రాఫిక్ ఉన్నది, అసలు విద్యార్థులు ఎక్కడున్నారు, మరి లేడీస్ ఎక్కడున్నారు అనే అవగాహన కూడా లేకుండా ఇష్టం వచ్చినట్టు ఒక్క హుస్నాబాద్ మాత్రమే ఆయన మంత్రి ఏమని నాకు కూడా అర్థమైతలేదు. తెలంగాణకు అన్న మంత్రి మర్చిపోయింది ఆయన. అది గుర్తుపెట్టుకోవాలి. మంత్రి గారు అంటే రాష్ట్రానికి మంత్రి కానీ 33 జిల్లాలకు మంత్రి కానీ ఒక హుస్నాబాద్కో లేకపోతే పక్క కాన్స్టిట్యున్సీకో కాదు. ఒక హుస్నాబాద్ బస్సులు నడిపినంత మాత్రాన నా సంస్థ సక్సెస్ ఉన్నదని చెప్పి మరి ఆయన చెప్పుకోవడం కూడా మరి ఆయనకే వదిలేస్తున్నాం మేము. వాస్తవంగా ఆయనకు అవగాహన లేకుంటే అధికారులను కూర్చొని మరి వదిలేస్తున్నాం మేము. వాస్తవంగా ఆయనకు అవగాహన లేకుంటే అధికారులను కూర్చొని